ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నో నూతన విధానాలను అమలు చేస్తూ కూడా ముందుకెళ్తుంది. ఇప్పటికే రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగంగా రాత్రింబవళ్ళు కష్టపడుతున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు గావచ్చు, అదేవిధంగానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గావచ్చు, వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర అభివృద్ధి కోసం రాత్రింబవళ్ళు కష్టపడుతున్నారు. ఎంటైర్ కోర్ టీమ్ కూడా అంటే మంత్రులు గావచ్చు, వీళ్ళందరూ కూడా ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా ప్రజలకు సంబంధించి సంక్షేమ పథకాలు అందించడం ఎప్పటికప్పుడు, అదేవిధంగానే ఏ సమస్యలున్నా కూడా వెంటనే ఇప్పటికే మనం చూసాం గతంలో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ ఇట్లా రకరకాలుగా మౌలిక సదుపాయాలు లేక అది పట్టణాలు కావచ్చు, గ్రామాలు కావచ్చు, ఇట్లా ఏ ప్రాంతాలు చూసినా కూడా రకరకాల ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితి. అలాంటివన్నింటినీ కూడా మొన్న ఈ మధ్య బడ్జెట్‌లో కూడా దాదాపుగా 800-900 కోట్ల రూపాయల వరకు కూడా ఫండ్ రిలీజ్ చేసి ఎక్కడికక్కడ ఈ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ ఇవన్నీ కూడా చక్కబెడుతూ వస్తున్నారు. మరోవైపు పోలవరం ప్రాజెక్టు పునర్నిర్మాణం అంటే ఆగిపోయినటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో వాటన్నిటిని కూడా ఒక్కొక్కటి ముందుకు తీసుకొస్తున్నారు. అదేవిధంగానే అమరావతి రాజధానికి సంబంధించి కూడా నిర్మాణాలు ఇప్పటికిప్పుడే స్టార్ట్ అవుతూ వస్తున్నాయి. సిఆర్‌డీఏ పరిధిలో ఉన్నటువంటి వాటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు అడ్డంకులన్నీ కూడా తొలగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే విద్యా వ్యవస్థలో కూడా ఎన్నో మార్పులు తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందువల్లనే మొన్న ఒక 2-3 రోజులకు ముందు కూడా ముఖ్యమంత్రి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఏదైతే ఉన్నటువంటి పాఠశాలల్లో, ప్రభుత్వ పాఠశాలల్లో అక్కడ విద్యార్థులతో కావచ్చు, అదేవిధంగానే వాళ్ళ తల్లిదండ్రులతో కావచ్చు, టీచర్స్‌తో కావచ్చు, వీళ్ళందరితో కూడా కూర్చొని ఒక మెగా డేగా ఏర్పాటు చేసుకొని వాళ్ళందరితో కూడా కూర్చొని ఏంటి సమస్యలు, ఎట్లా ఏంటున్నాయి, ఏంటి అనే దానిపైన కూడా విద్యార్థుల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగానే తల్లిదండ్రుల నుంచి కూడా ఫీడ్‌బ్యాక్ తీసుకున్నారు. టీచర్స్, ఉపాధ్యాయులు అక్కడ పనిచేస్తున్న వాళ్ళ దగ్గర నుంచి కూడా ఏంటేంటి సమస్యలున్నాయి, ప్రభుత్వం నుంచి ఏం సహాయ సహకారాలు కావాలి, అదేవిధంగానే విద్యా వ్యవస్థలో ఏమైనా మార్పులు తీసుకురావాలి, ఇట్లా రకరకాల అంశాలపైన చర్చించడం జరిగింది. దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి విద్యార్థులతోనే అందరితో పాటు కూర్చొని కూడా మధ్యాహ్నం పూట మధ్యాహ్న అన్నం భోజనం చేసి కూడా పవన్ కళ్యాణ్ గారు కానీ, అదేవిధంగా చంద్రబాబు, లోకేష్ వీళ్ళందరూ కూడా కూర్చొని అన్ని చోట్ల కూడా అంటే వాళ్ళనే కాదు అన్ని చోట్ల కూడా అది ఒక ప్రభుత్వ కార్యక్రమంగా చేశారు. ఆ సందర్భంగా అట్లా కార్యక్రమాలు చేయడం జరిగింది ఆ రోజంతా. అయితే వచ్చే సంవత్సరం నుంచి విద్యార్థులకి అందరికీ కూడా ఒక యూనిఫామ్ అనేది మారుస్తున్నారు. ఆ యూనిఫాము మీకు చూపిస్తాను, చూడొచ్చు. ఈ రకంగా ఉంటుంది. నెక్స్ట్ విద్యార్థులకంతా వచ్చే ఏడాది నుంచి ఈ రకంగా యూనిఫామ్ ఉంటుంది. అంటే అందరికీ కూడా అంటే మామూలుగా విద్యార్థులకు ఈ రకంగా యూనిఫామ్ షర్ట్ అలా ఉంటుంది, డ్రాయర్ ఈ విధంగా ఉంటుంది. మళ్ళీ దానికి సంబంధించి బెల్ట్ కావచ్చు, లేదంటే ఇంకా టై ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తారు. షూస్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తారు. ఇవన్నీ కూడా ప్రభుత్వమే ఇస్తుంది. ప్రభుత్వ పాఠశాలలో ఈ రకంగా విద్యార్థులకు అందరికీ కూడా ఒక క్రమ పద్ధతిలో వాళ్ళకి యూనిఫామ్ ఉండాలనే ఉద్దేశంతోనే ఈ రకంగా ఏర్పాటు చేస్తున్నారు. అదే స్థాయిలోనే మౌలిక సదుపాయాలకు సంబంధించి కూడా ఎందుకంటే అక్కడ ఏమేమి అవసరం ఉంటాయో దానికి ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కలెక్టర్లు ప్రత్యేకంగా విద్యాశాఖకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, లేదంటే కలెక్టర్కి నివేదిక ఇచ్చిన తర్వాత వచ్చే సంవత్సరం నుంచి కూడా పూర్తి స్థాయిలో ఈ విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకుని వచ్చి యూనిఫామ్ కొత్త పిల్లలకి అందరికీ కూడా బుక్స్ ఇవన్నీ కూడా ఇస్తారు కాబట్టి అదే సందర్భంలోనే ఈ రకంగా యూనిఫామ్స్ కూడా పిల్లలకి అందరికీ కూడా అందుబాటులోకి తీసుకొని వచ్చేందుకు ప్రయత్నాలు అయితే చేస్తుంది. అందులో భాగంగానే ఈ రకమైనటువంటి యూనిఫామ్ వచ్చే సంవత్సరం నుంచి కూడా విద్యార్థులకి ఇవ్వబోతా ఉన్నారు.